ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే ఒక అమూల్యమైనటువంటి మాటను యేసు ప్రభువారు స్వయంగా పలుకుతున్నటువంటి మాట. ఏంటయ్యా ఆ మాట అంటే, యేసయ్య అంటున్నారు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్పాను. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక స్త్రీ యేసు ప్రభువారి దగ్గరికి వచ్చింది. ఒక కోరిక ఆయనను కోరింది. నీవు కోరినట్లే నీకు జరుగునుగాక అన్నాడు ఆయన. మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కోరికలు తీర్చే దేవుడు. కోరికలు తీర్చే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచునుగాక అని రాసి ఉంటుంది. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కోరికను తీర్చే దేవుడు. అందరి కోరికలు కాదు సుమా. బైబిల్ గ్రంథంలో 145వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంటుంది, తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును అని రాసి ఉంటుంది. అందరి కోరికలు తీర్చడు సుమా. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతారో, ఎవరైతే దేవుడు ఆశించిన రీతిగా బ్రతుకుతారో వాళ్ళ కోరికలు మాత్రమే తీరుస్తాడు. చూడండి, ఈ 15వ అధ్యాయంలో ఒక స్త్రీ కోరికను దేవుడు తీర్చాడు. ఈ స్త్రీ ఎవరయ్యా అంటే, ఈవిడ ఒక కనాను స్త్రీ అని. యేసు ప్రభువారు తూరు సీదోనుల ప్రాంతం గుండా వెళుతూ ఉంటే కనాను స్త్రీ ఒకటి ఆయన్ని చూసి ఆయన్ని వెంబడించింది. ఆయన వెంట పరిగెత్తుకుంటూ వచ్చింది, కేకలు వేసింది, ప్రభువా నన్ను కరుణించమని బ్రతిలాడుకుందండి. చూడండి, 22వ వచనాన్ని గనక మనం చూస్తే ఈ మాట రాయబడి ఉంటుంది, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. హల్లెలూయా. దేవుడు ఈ స్త్రీ కోరికను తీర్చాడు. నిజమే, దేవుడు అందరి కోరికలు తీరుస్తాడు. కానీ ఎవరి కోరికైనా తీర్చబడాలి అంటే ఆ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. చూడండి, యేసు ప్రభువారు తూరు సీదోనుల ప్రాంతం గుండా వెళుతున్నారని తెలిసి కనాను స్త్రీ ఒకటి తెలుసుకొని యేసు ప్రభువారిని వెంబడించి గట్టిగా కేకలు పెట్టింది. ఏమని కేకలు పెట్టిందంటే, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా, నా కుమార్తె దెయ్యం పట్టింది, బహుబాధపడుతుంది, ఆ దెయ్యపు శక్తుల నుండి ఎవరు కూడా విడిపించలేకపోతున్నారు, నీవు దెయ్యాలను పారద్రోలుతావని నేను తెలుసుకున్నాను, కనుగొన్నాను, నీ దగ్గరకు వచ్చానయ్యా, నా బిడ్డను కనుకరించయ్యా, కరుణించయ్యా అని కేకలు పెట్టిందండి. యేసు ప్రభువారు నీ కోరికను సిద్ధింప చేయాలి, నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచాలి అంటే ఏ వ్యక్తి అయినా యేసయ్య దగ్గరికి రావాలి. వచ్చిన వ్యక్తి ఏం చేయాలంటే నీ సమస్యను ఆయనతో చెప్పాలి. చూడండి, తల్లి నన్ను కరుణించు అని కేకలు వేసి అడుగుతుందంట. నా కుమార్తె దెయ్యం పట్టి బహుబాధ పడుతుందయ్యా, ఒకసారి నన్ను కరుణించయ్యా అని కేకలు
పెట్టేసింది. చూడు, కేకలు పెడుతుంది, కరుణించమని బ్రతిలాడుకుంటుంది, కన్నీరు పెడుతుంది, నాకు సహాయం చెయ్యయ్యా అని అడుగుతుంది. యేసయ్య దగ్గరికి ఏ వ్యక్తి అయినా వచ్చి నన్ను కరుణించయ్యా అని అడిగితే తప్పకుండా యేసయ్య కరుణిస్తాడు. ఆయన కనికర సంపన్నుడు. కన్నీళ్లకు ఆయన కరిగిపోతాడు. కన్నీళ్లతో నువ్వు ప్రభు పాదాలు పట్టుకోగలిగితే, ఈ రోజున మనం చూస్తేనండి, ఎన్ని బాధల్లో అయినా కూరుకుపోతున్నారు, ఎన్ని బంధకాల్లోనైనా ఉంటున్నారు, ఎన్ని దెయ్యపు శక్తుల చేతైనా పీడించబడుతున్నారు, కానీ విడుదల ఇచ్చే యేసయ్య దగ్గరికి చాలామంది రాలేకపోతున్నారు. చాలా కుటుంబాల్లో శోధనలు, చాలా కుటుంబాల్లో భయాలు, చాలా కుటుంబాల్లో దెయ్యపు శక్తుల చేత పీడించబడతాం, అసమాధానం కుటుంబాలను ఏలుబడి చేస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తే ఆయన విడుదల ఇస్తాడు అని చాలామంది ప్రజలకు అర్థం కావట్లేదండి. కానీ ఈ కనాను స్త్రీకి తెలిసింది, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని కరుణించమని మనం అడిగితే కరుణామయుడైన దేవుడు మనల్ని కరుణిస్తాడు, మనకు సహాయం చేస్తాడని ఈ స్త్రీ తెలుసుకుంది కనుకనే యేసయ్య ఆ ప్రాంతం గుండా వెళ్తున్నారని తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చి కేకలు పెట్టింది, ఆయన బ్రతిలాడుకుంది. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా కూడా చెప్పలేదు. చూడండి, నన్ను కరుణించయ్యా అని ఆమె కేకలు పెడుతున్నా ఒక్క మాట కూడా చెప్పలేదు. అయినా మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు మొక్కుకుంటుందంట. చూడండి, 25వ వచనంలో వదిలిపెట్టి వెళ్ళిపోలేదండి. ఆయన పట్టించుకోవట్లేదు కదా, కేకలేసినా వినిపించుకోవట్లేదు కదా అని ఆవిడ వెనక్కి వెళ్ళిపోలేదండి. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగింది. చూడండి ఎంత మంచి తల్లో. కేకలేసిన ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా ఆ విశ్వాసాన్ని పరీక్షించడానికి అక్కడ ఆయన అలా వదిలేశాడండి. కేకలేసిన, కరుణించమని అడిగిన పట్టించుకోనని అలాంటి వ్యక్తి కాదండి. ఆయన శక్తి కలిగిన దేవుడు. ఎవరి ప్రార్థనైనా దేవుడు ఖచ్చితంగా వింటాడు. కన్నీళ్లతో ఆయన పాదాల దగ్గరకు వచ్చిన ఏ వ్యక్తి ప్రార్థనైనా దేవుడు ఖచ్చితంగా వింటాడు. కానీ ఎందుకు ఆయన పట్టించుకోకుండా వెళ్ళాడంటే ఆ తల్లి యొక్క విశ్వాసాన్ని చూడాలని. చూడండి, మరలా వచ్చిందంటే ఆయనకు మొక్కి నాకు సహాయం చెయ్యయ్యా అని అడిగింది. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 7వ వచనంలో ఒక అమూల్యమైన మాట మీకు వ్రాయబడి ఉంటుంది. అడుగుడి మీకు వియ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి ఆయన అడుగుతాడో ఖచ్చితంగా ఆ వ్యక్తికి దేవుడు సహాయం చేస్తాడు. నిజమే, ఈ కనాను స్త్రీ చాలా గొప్ప వ్యక్తి అండి. విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చింది, బ్రతిలాడుకుంటుంది, ఆయనకు మొక్కుకుంటుంది, సహాయము చేయమని అడుగుతుంది. ఆయన అంటున్నాడు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు. నేను ఇశ్రాయేలీయుల కోసం వచ్చాను, నశించిపోతున్న ఆత్మల కోసం వచ్చాను, మీకోసం కాదు అన్నాడు. ఆ తల్లి ఏమందో తెలుసండి. అందుకు ఆవిడ అంటుంది, అయ్యా, కుక్క పిల్లలు కూడా యజమానుడు బల్ల మీద నుండి పడే మొక్కలు తింటాయి కదా. చూడండి ఎంత తగ్గింపు, ప్రార్థనలో నుండి తగ్గింపు ఉండాలి. చాలామంది గర్విష్ఠులుగా ఉండి ప్రార్థన చేస్తారు, గర్విష్ఠులుగా ఉండి దేవుణ్ణి అడుగుతారు. అందుకే వాళ్ళ ప్రార్థనకి ఏ జవాబు రాదు, ఏ సహాయాన్ని వాళ్ళ జీవితంలో పొందుకోలేరు. ఎందుకంటే గర్విష్ఠుల్ని దేవుడు ఎదిరిస్తాడని ఉంది. ఈ తల్లి అంటుంది, అవునయ్యా, నేను కుక్క పిల్లనే, కుక్క పిల్లలు కూడా యజమానుడు బల్ల మీద నుండి పడే మొక్కలు తింటాయి కదా, అలాగే నువ్వు నాకు సహాయం చెయ్యయ్యా అని అడిగింది. చూడండి, కుక్క పిల్లలతో దేవుడు పోల్చినా కూడా ఆ తల్లి తగ్గించుకొని ఆయన పాదాలు పట్టుకొని బ్రతిలాడి ఆ ప్రార్థనకి వెంటనే జవాబు వచ్చేసిందండి. యేసు ప్రభు వారు అంటున్నారు, అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పదే, నీవు కోరినట్టే నీకు అవునుగాక. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు కోరికలు తీర్చే దేవుడు. కోరికలు తీర్చే దేవుడు ఎప్పుడు తీరుస్తాడో తెలుసా? ఆయన దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు, నీ అవసరత ఏంటో ఆయన అడిగినప్పుడు, తగ్గించుకొని ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు, తగ్గింపు ప్రార్థన నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన నీ ప్రార్థన వింటాడు, నీ కోరికను తీరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఈ కనాను స్త్రీ చేసిన ప్రార్థన కనుక నువ్వు చేయగలిగితే, ఆవిడలాగా నువ్వు తగ్గించుకోగలిగితే, ఆవిడలాగా నువ్వు దేవుణ్ణి బ్రతిలాడుకోగలిగితే, కనాను స్త్రీ ప్రార్థన విని ఆ కోరికను తీర్చిన దేవుడు ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న నీ ప్రార్థన కూడా
దేవుడు వింటాడు, నీ కోరికను తీరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. దేవుని దగ్గరకు నువ్వు వస్తావా? విశ్వాసంతో ఆయన్ని నువ్వు బ్రతిలాడుకోగలుగుతావా? అలా అయితే ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబంలో పనిచేసే దెయ్యపు శక్తుల నుండి నీకు కూడా విడుదల ఇస్తాడు. ఖచ్చితంగా నీ శరీరంలో పనిచేసే అనారోగ్యాల్లో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, క్షేమం, దీవెన అన్నీ కూడా ఆయన దయచేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అగునుగాక అన్నారు. ఆ క్షణమందే ఆమె కుమార్తె స్వస్థత పొందింది అని లేఖనంలో మేము చదువుకుంటూ ఉన్నాం. ఏ వ్యక్తి అయితే బలహీనతలో దెయ్యపు శక్తులతో పీడించబడుతూ ఉండి నీ పాదాల దగ్గరకు వచ్చి నిన్ను బతిమలాడుకుంటారో వారి జీవితాల్లో నువ్వు తప్పక కార్యం చేస్తావయ్యా. వారి కోరికను తీరుస్తారు, వారి ప్రార్థన వింటారు, వారికి మీరు సహాయం చేస్తారు. ఈ ఉదయకాల సమయం ఎంతమంది బిడ్డల సమస్యల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇది జరగాలి అని కోరికతో నీ పాదాలు పట్టుకున్నారు, వారి కోరికలన్నీ కూడా తీర్చబడును గాక. ఉదయకాలపు ఆశీర్వాదాలు, దీవెనలు నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకు మీరు దయచేయండి. ఈ రోజంతా నీ కృపా కాపుదల, క్షేమం, దీవెన ప్రతి బిడ్డకి మీరు దయచేయండి. పిల్లలందరి ప్రయాణాల్లో, రాకపోకల్లో అందరికీ మీరు తోడుగా ఉండండి. ఏ కీడు, ఏ కుటుంబాన్ని, ఏ బిడ్డను అంటకుండా మీరు కాపాడండి. ఉదయకాలపు దీవెనలు అందరికీ మీరు దయచేయండి. ఉదయకాలపు ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డని మీరు నింపి నడిపించమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని కృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.